మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలైంది. గుడి మెలిగే పండుగతో ఆదివాసుల్లో సంబరాలు మొదలవుతున్నాయి. మహాజాతరలో భాగంగా గుడి మెలిగే పండుగను ఆదివాసి పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను పూజా సామగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమవుతుంది. మేడారంలోని పూజారులు, వడ్డెలు కుటుంబ సమేతంగా ఉదయాన్నే స్నానాలు ఆచరించి సమ్మక్క, సారలమ్మల ఆలయాలకు డోలు వాయిద్యాల నడుమ చేరుకున్నారు. ముందుగా ఆలయంలో బూజు దులిపి ఆలయం లోపల బయట శుభ్రం చేశారు. ఆలయంలో గిరిజన మహిళలు అలికేసి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేశారు. ఆలయంలో భద్రపరిచిన అమ్మవారి పూజ సామగ్రి వస్త్రాలను బయటకు తీసి నీటితో శుద్ధి చేసి ధూప దీపాలతో తల్లులకు పూజలు నిర్వహించారు. అలాగే గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మేడారం జాతరలో తొలి ఘట్టం మొదలైంది. గుడి మెలిగే పండుగతో ఆదివాసుల్లో సంబరాలు మొదలవుతున్నాయి. మహాజాతరలో భాగంగా గుడి మెలిగే పండుగను ఆదివాసి పూజారులు ఘనంగా నిర్వహించారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాలను పూజా సామగ్రిని శుద్ధి చేసి అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంతో మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. మేడారంలోని పూజారులు, వడ్డెలు కుటుంబ సమేతంగా ఉదయాన్నే స్నానం ఆచరించి సమ్మక్క, సారలమ్మ ఆలయాలకు డోలు వాయిద్యాల నడుమ చేరుకున్నారు. ముందుగా ఆలయంలో బూజు దులిపి ఆలయం లోపల బయట శుభ్రం చేశారు. ఆలయాల్లో గిరిజన మహిళలు అలికేసి పసుపు, కుంకుమలతో ముగ్గులు వేశారు. ఆలయంలో భద్రపరిచిన అమ్మవారి పూజ సామగ్రి వస్త్రాలను బయటకు తీసి నీటితో శుద్ధి చేసి ధూప దీపాలతో తల్లులకు పూజలు చేశారు. అలాగే గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.